ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి ధనుసు రాశి వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో నూతన సంవత్సరం చూద్దామండి. అని వారి జాతకంలో పడ్డాయండి. ధనుసు రాశి వారి పేరు మీద ముఖ్యంగా సప్తమ గవ్వలు పడ్డాయండి, 7 గవ్వలు పడ్డాయి, సప్తపది గవ్వలు, చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి. వారి రాశి ప్రకారం చూడాలంటే మాత్రం శుభయోగం ఉన్నది. మూల నక్షత్రం జాతకులకు మాత్రం సరస్వతి మాత అధిపతి అండి. సరస్వతి మాత పుట్టినరోజు సరస్వతి మాత పుట్టిన నక్షత్రం ఆ నక్షత్రం మూల నక్షత్రం. మూల నక్షత్ర జాతకులు చాలా వరకు శుభయోగం ఉంటుందండి. 2024 సంవత్సరం ఆదాయం ఖర్చు విషయాల్లో తిరుగు ఉండదు. అలాగే గౌరవం ఎక్కువ ఉంటుంది. అవమానం చేసేవారు తక్కువ ఉంటారు, సహకారం చేసేవారు ఎక్కువ ఉంటారు. వారికి ఎక్కడ పోయినా కూడా మర్యాద లభిస్తుంది, అనుకున్నది సాధిస్తారు. విద్యారంగంలో కలిసి వస్తుంది. ఆరోగ్య రంగంలో మాత్రం చాలా వరకు మెరుగు ఉంటుంది. వారి జ్యోతిష్యంలో శుభకార్య విషయంలో మాత్రం తిరుగు ఉండదు. వారు ఏ పని పట్టుకున్నా కూడా మాత్రం తప్పకుండా అది విజయమే అవుతుంది, కానీ అపజయం మాత్రం కాదు. కాకపోతే వీరి జాతకంలో పూర్వాషాఢ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మూల నక్షత్ర జాతకులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వివాహ విషయంలో కానీ కలిసి వచ్చే అవకాశం ఉండదండి. వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు. ధనుసు రాశి వారి సామాన్యంగా వ్యాపారం చేయరు, చేస్తే తిరుగు ఉండదు, కానీ మాత్రం పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది వారి జాతకానికి. ధనుసు రాశి వెంట మాత్రం ఇంకా ధనుసు అంటే శరమండి, దాని వెంట బాణం కూడా ఉండాలి. రెండు ఉంటే పార్ట్నర్షిప్లా కలిసి వస్తుంది. స్త్రీలకు మంచిగా ఉంటుంది, పురుషులకు ఇబ్బంది ఉంటుంది, కొద్దిగా పాటి ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందులు కూడా తొలగుతాయండి. మూల నక్షత్రం జాతకులకు మాత్రం పురుషులకు మంచిగా ఉంటుందండి. అలాగే మాత్రం పూర్వాషాఢ నక్షత్రం జాతకులకు ఇబ్బంది ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం వీరికి లక్కీ నెంబర్ 7 వస్తుంది, 6 వస్తుందండి వీరి జాతక బలంలో. కాబట్టి వీరి జాతకానికి సోమవారం శుక్రవారం అనుకూలం, గురువారం కూడా అనుకూలం, లక్కీ నెంబర్ 3 కూడా వస్తుంది. వీరు అన్ని వస్త్రాలు ధరించవచ్చండి. ముఖ్యంగా మాత్రం రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం, సరస్వతి మాతకు పూజ చేయటం, అలాగే దుర్గమాతకు పూజ చేయటం చాలా మంచిది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఇంట్లో మాత్రం అష్టమూలిక గుగ్గిలం ధూపం వాడాలండి, అష్టమూలిక తైలం వాడాలండి. విఘ్నేశ్వరుని ఆరాధనకు మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం అముదం కానీ లేదా నెయ్యితో కానీ మాత్రం దీపం పెట్టాలండి, చాలా మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి తిరుగు ఉండదు. వ్యాపార విషయంలో చూడాలంటే అన్ని రకాల వ్యాపారస్తులు మాత్రం కలిసి వస్తుందండి. 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి వ్యాపార విషయంలో కలిసి వస్తుంది. 20 నుంచి 30 లోపల ఉన్నవారికి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే 60 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య విషయంలో మాత్రం ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే అన్ని డిపార్ట్మెంట్లో మాత్రం 90% ఫలితం ఉంటుందండి. 10% ఇబ్బందులు తప్పవు. ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం, ఏరే జిల్లా, ఏరే ప్రాంతానికి వారికి మారాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కనబడతాయి. అలాగే మాత్రం వారు ఉన్నత స్థాయి రాణించాలనుకునే వారికి తప్పకుండా రాణిస్తారు. వాళ్ళు దశ భారీగా ఉన్నది వీరి పేరు మీద. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలిస్తే 3 గవ్వలు పడ్డాయండి. విష్ణు విశ్వ బ్రహ్మ కరెక్ట్ త్రికాల యోగంలో విష్ణుమూర్తి గవ్వలు పడ్డాయండి, చాలా వరకు మంచిది. త్రిమూర్తుల గవ్వలు పడ్డాయి. వీరు ఏ పని చేసినా త్రికాణ శుద్ధిగా చేస్తారు. దైవభక్తి చాలా ఉంటుంది వీరికి, మనోశక్తి చాలా ఉంటుంది. సనాతన ధర్మం పాటిస్తారు, పెద్దల మాట వింటారు, పెద్దల పేరు ప్రఖ్యాతులు గొప్పగా సాధించే అవకాశాలు ఉన్నాయి. వీరికి శని 3వ స్థానం నడుస్తుంది, చాలా శుభయోగం ఉన్నదండి వీరి జాతక బలానికి. గ్రహాల్లో 9 గ్రహాల్లో వీరికి మాత్రం 6 గ్రహాలు అనుకూలం ఉన్నాయండి, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి అన్ని దిక్కులు మంచిదండి. వీరికి ఏ దిక్కు అంటూ కాదు, కానీ మాత్రం ఎటు దిక్కు ప్రయాణం చేసినా మంచిదే. ఒక నైరుతి దిక్కు మంచిదే కాదు, కానీ ఇల్లు కట్టాలనుకునేవారు మాత్రం తప్పకుండా మాత్రం పడమర మూల వాయు భాగంలో మాత్రం మెయిన్ గేట్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే తూర్పు భాగంలో మాత్రం ఈశాన్య మూలలో చేసుకోవడం, ఉత్తర ఈశాన్య మూలలో చేసుకోవడం చాలా వరకు మంచిది. సరిసంఖ్య డోర్లు ఉండాలండి, సరిసంఖ్య కిటికీలు ఉండాలండి, చాలా మంచిది వీరి జాతక బలానికి. ద్వారాలు ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంది. రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు, అనుకున్నది సాధిస్తారు.
ముఖ్యంగా 3 గవ్వలు పడ్డ వీరి జాతకానికి ఒకటి ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది, రెండోది ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది, మూడోది ధన విషయంలో కలిసి వస్తుంది. ఇంకా 3 చిక్కులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అవమానాలు ఉంటే అవమానాలు తొలగిపోతాయి, కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోతాయి, అబంధాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 10 గవ్వలు పడ్డాయి వీరి పేరు మీద. మూడవసారి గవ్వలేస్తే ఇంకా 7 గవ్వలు పడ్డాయండి. సప్తస్వరాలు, సప్తలోకాలు, సప్త ఖండాలు, సప్త సముద్రాలు, సప్త వర్ణాలు, సప్త ఋషులు, 7 కొండల స్వామి సంఖ్య పడ్డది. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వలన వీరికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి. ముఖ్యంగా మాత్రం వేరే దేశం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసి ఉన్న వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు వచ్చైనా సరే సాధిస్తారు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు గవర్నమెంట్ లోన్లు పొందే అవకాశం ఉంది. రుణ చిక్కులు తొలగిపోతాయి. ఇంకోటి బహుళ అంతస్తులు కట్టాలనుకునేవారు, కొనాలనుకునేవారు, తీసుకోవాలనుకునేవారు తప్పకుండా మంచి యోగబలం ఉంటుంది. వ్యవసాయం చేసేదా వారి దాంట్లో మాత్రం మంచి ఫలం ఉంటుంది. వ్యవసాయం 2 రకాల పంటలు మాత్రం ఫలితం వస్తుందండి. ఒకటే రకం పంట ఫలితం ఉండదు వారికి. వరి పంట కాకుండా ఇతరత ఏ పంటలు పండించినా ఫలితం ఉంటుంది. కానీ పాడి పరిశ్రమ రంగంలో ఇబ్బందులు తప్పవు వారి జాతక బలంలా. కానీ మత్స్య శాఖ వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ఇబ్బందులు తప్పవండి. ఇంకోటి వీరి జాతకంలో మాత్రం రెవెన్యూ రంగం వారికి లాభయోగం అవుతుంది. వీరి జాతక బలంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు ఉన్నా కానీ అవి మాత్రం అనుకున్న సాధించే అవకాశం ఉంది వీరి పేరు మీద. వీరి జాతక బలంలో చూడాలంటే రోడ్లు భవనాల శాఖ వారికి తిరుగు ఉండదు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న వారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులు మాత్రం ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా అవి తొలగి మాత్రం గట్టెక్కే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వస్త్ర వ్యాపారంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ధనధాన్య వ్యాపారంలో నష్టాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం సర్వదేవతల ఆరాధన కొరకు మాత్రం మొత్తం గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద. 7, 7, 14, 3 14, 3 ప్లస్ అంటే 20 మొత్తం 17 గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి. అష్టమ సంఖ్య పడ్డది. చాలా వరకు శుభకరం ఉంటుందండి. అష్ట కష్టాలు తొలగిపోయే అష్టైశ్వర్య ప్రాప్తి కొరకు మాత్రం వీరు అష్టలక్ష్మిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. అష్టదిక్పాలకులు వీరికి సహకారం చేస్తారండి. ఇది విని చూసి ఆచరించే వారికి ధనుస్సు రాశి వారికి 2024 సంవత్సరం చాలా వరకు శుభయోగం కలుగుతుందండి.